ప్రత్యేక వైద్యుడి కళ నెరవేరేనా? కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్, ఇంకెన్నాళ్ళు ఎదురుచూపులు, వైద్యులు లేక అవస్థలు, ప్రజలకు అందని ద్రాక్షగా మారిన ప్రభుత్వ వైద్యం. చూడండి, ప్రభుత్వ వైద్యం ప్రజలకు అందని ద్రాక్షేనా? ప్రభుత్వ హాస్పిటల్స్లో మెరుగైన వైద్య సేవలు లభిస్తాయని భావించిన పేద ప్రజలకు నిరాశ ఎదురవుతుంది. పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా పేదవాడికి అది అందని ద్రాక్షగా మారింది. సౌకర్యాలు సరిగా లేకపోవడం ఒక ఎత్తు అయితే, సమయానికి వైద్యం అందించే వైద్యాధికారి లేకపోవడం మరో ఎత్తు. పేద ప్రజల వైద్యం కోసం గత్యంతరం లేక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి లేకపోవడంతో ప్రజలకు సరైన వైద్యం అందడం లేదు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం అంటున్న తీరు మాత్రం పూర్తి స్థాయిలో నెరవేరటం లేదు. పాలకవీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆదాబ్ దినపత్రిక వరుస కథనాలతో సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి చేరవేస్తూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నా సంబంధిత శాఖ అధికారులు మాత్రం జిల్లా కలెక్టర్ ఆదేశాలు సైతం నిర్వీర్యం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ చెప్పినా కూడా ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదంటండి. అంటే మన ప్రభుత్వం మేము ఎక్కడికో తీసుకెళ్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఫోర్త్ సిటీ అని చెప్తున్నారు. కానీ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే నిండే గర్భిణి 2 కవల పిల్లలు చనిపోతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తే వాట్సాప్ వీడియో కాల్లో. ఇక్కడ నెక్స్ట్ కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఆకాంక్షతో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవార్ ప్రత్యేక వైద్యుడు నియమించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం జనవరి 24న పాలకవీడు పిహెచ్సి తనిఖీ చేశారు. హాస్పిటల్ భవనాన్ని పరిశీలించి తక్షణమే వైద్యుడితో పాటు సిబ్బంది కేటాయించి తెలిపారు. నేటికి నెరవేరకపోవడంతో హామీలు కాగితాలకేనా, అమలయ్యేనా అంటూ మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను లెక్క చేయని అధికారులు పేద ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారని పలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై అధికారులు దృష్టి సారించి వైద్యాధికారిని నియమించి ప్రజలకు మెరుగైన వైద్యాలు అందించేలా చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. మరి నెరవేరుతుందా లేదా అనేది నాకైతే నమ్మకం లేదు, డౌటే.